योगिनां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वासिष्ठसिद्धान्तं पूर्णबोधोपदेशिका वेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्ममतीतमनिशं केवलात्मोपदेशिका वेमुल रामयार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। क्षराक्षरमतीतं च अचलपूर्णोपदेशिका पूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। द्वयात्मरकितसिद्धान्तं परमपुरुषप्रबोधका श्रीविवेकानन्दसुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमाम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय, गुरु परम को जय। మేల్కొలుపు చదువున్నా మేల్కొలుపు ఏదో మేల్కొలుపు చదువుతావా చిన్నది ఉంటే చెప్తాలే. గర్భ మనోహర దివ్యమూర్తి శ్రీ నిజ గురు జన ప్రియదానశీలే శ్రీమద్గురేశ దయితే తవ సుప్రభాతం అమరేంద్ర వందితే భవతు ప్రసన్న హిరణ్యయావర్ణ మండలే సుధీ సాక్షిభూతామనంత రూపిణి వేదాంత వేద్య దయితే తవ సుప్రభాతం అద్యావిసప్త రుచియా సముపాస్య సంధ్యా ఆకాశతత్వమావర్ణరహితాంతరస్తం బ్రహ్మైవ రూపత్వమేవ పరమాత్మతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో సుప్రభాతం వేదాంత సార సర్వం తత్వమేవ సత్యం త్రైలోక్యవశమానాయ సర్వం తవ స్వప్రకాశం భాషావతిర్న వేద్యం తవ బోధ రూపం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో నవ సుప్రభాతం న శబ్ద పంకజం శాస్య నైవాస్తి తత్వం నిశబ్ద యుద్ధవేతం నిజతత్వరూపం తేజోంధకారరహితం బాహ్య స్వరూపం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం సభాయాం కరోసే త్వమేక సర్వం సమన్యే సర్వే యపి చిత్తమవ్యయం అతత్వరూపతత్వాన వివస్తు కించిత్ శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఓమవద్వైరంతరస్తయ్యాలైష భూమా అశరీర తత్వమేకం అహం నమామి అగజానంత దేవా అఖిలాంతరాత్మా శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం విశుద్ధ నిర్గుణో సదృశం విజ్ఞానమృత స్వరూపం సభాయం పూర్ణాచల గురోరేకం సునిజాలతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం శ్రీ భూమనోదే గుణామృతే సర్వారిష్టనాశకరే శరణ్యమూర్తి శ్రీ సత్యజ్ఞానానందీతం నిత్యస్వరూపం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం అజ్ఞానమూలచరణకీర్తం గుణరూపం గుణరూపరహితం త్వం వినా న కించిదాతీరం అవినాశతత్వం శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఇత్తం స్వప్నాంతరస్థం విజితం బ్రహ్మీశతత్వం శుద్ధే సుషుప్త్యా వివచ పరిపూర్ణతత్వం ఏషాం ప్రభాత సమయే శ్రుతిరేకభాజం ప్రజ్ఞాం పరంతసుభం పరమాంతసుతే శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం ఇత్తం ఋషాచలపతేరియ సుప్రభాతం
ये मानवा प्रतिदिनं पठितुं प्रवृत्तः तेषां प्रभातसमये स्मृतिरैकभाजाम् प्रज्ञां परार्थसुलभां परमां प्रसूते श्रीभागवत कृष्ण भोग प्रभो तव सुप्रभातम् श्री पूर्णानंद तव सुप्रभातम् श्री वेंकटरमण तव सुप्रभातम्। जय सद्गुरु परमानंद। పోస్ట్ పెట్టాను చూడు శ్రీధర్, చూసుకో. ఎవరన్నా ఎంటర్ అయితే అడ్మిట్ చేయి. ఓకే గురుగారు. జై అందరికి మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతిలో ఉన్నటువంటి సృష్టి క్రమంగా కాకుండా సత్శిష్యుడి విషయంలో ఈ త్రిమూర్తిత్వం ఏమి చేయగలదో, సత్శిష్యుడికి జ్ఞానోపదేశం చేసి ఎరుకను విడిపించడానికి ఏమి కావాలో, ఆ సత్శిష్యుల్లో ఏది సృష్టించబడాలి, ఇవన్నీ ఆ సద్గురు ఎందున్నాయి. మాయ నుండి తప్పుకొనుటకు పరిపూర్ణ బోధ జ్ఞానం సృష్టించబడాలి. అచల పరిపూర్ణ నిర్ణయము పోషించబడాలి. ఎరుక సంపూర్తిగా లయం కావాలి. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మన పద్ధతిలో ఏం కావాలంటే, ఈ సృష్టి క్రమం ఎట్లొచ్చింది, ఈ క్రమం అంతా ఈ సృష్టి సమిష్టిని వ్యష్టిని తెలుసుకోవడానికే ఈ క్రమం అంతా వచ్చింది. అట్లా అదంతా కేవలం తన యొక్క స్వరూప జ్ఞానం ఎరిగేకి చెప్పబడి ఉండే విషయం అదంతా. ఇక సత్శిష్యుడి విషయంలో ఈ త్రిమూర్తిత్వం, ఈ త్రిమూర్తులు మూడు గుణాలతో కూడి పుట్టినట్టుగా పుట్టిండేదేమీ లేదు అక్కడ. మూడు గుణాలతో కూడిన తర్వాత సృష్టి ఏర్పడడానికి ఏ మాయ అయితే వీళ్ళ సంకల్పన లేకొచ్చి లేనిది ఉన్నట్టుగా చూపించి అంతటినీ తయారు చేసిందో, ఆ మాయ తొలగిపోవాలి. కాబట్టి ఆ త్రిమూర్తిత్వం ఏమి చేయగలదో ఈ సత్శిష్యుడికి జ్ఞానోపదేశం చేసి ఆ సమిష్టిలో ఎరుకను విడిపించడానికి ఏం కావాలో, ఆ ఎరుక అనేది విడిపించాలంటే, ఆ ఎరుక పోవాలంటే ఏం కావాలో, ఆ సత్శిష్యుల్లో ఏది సృష్టించబడాలి, ఆ ఏం చేయాలి, ఆ సత్శిష్యుల్లో ఇవన్నీ ఏదైతే సృష్టించబడాలో అవన్నీ సద్గురువు దగ్గర ఉన్నాయి, సద్గురు ఎందు ఉన్నాయి. మాయ నుండి తప్పుకొనుటకు, ఈ మాయ అంతా రోజువారీగా జరుగుతున్న సర్వము మాయగా ఆఖరుగా తేల్చాల్సింది ఏమిటంటే, మాయ చేత కలలో జరిగిన విషయం మేలుకుంటే ఎలా లేదో, మాయ వల్ల లేనిది ఉన్నట్టుగా జరగబడుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్న ఈ సర్వము కూడా కల వంటిదేను, లేకనే జరుగుతున్నట్టుగా తోచబడుతున్నటువంటి ఇది కూడా సుదీర్ఘమైనటువంటి కళ. ఈ మాయ నుండి తప్పుకొనుటకు పరిపూర్ణ బోధ జ్ఞానం సృష్టించబడాలి. ఈ పరిపూర్ణ బోధ యొక్క జ్ఞానము ఆ సత్శిష్యుల్లో సృష్టించబడాలి. అచల పరిపూర్ణ నిర్ణయం పోషింపబడాలి. అచల పరిపూర్ణ నిర్ణయం అంటే అచలము ఏమిటి, దాని నిర్ణయాన్ని అతనిలో పోషించబడి ఒక్కొక్క భ్రాంతి నుంచి విడుదలై ఆ ఏదైతే ఎరగబడుతున్నట్టుగా తెలిసి తాను భావిస్తూ ఉన్నాడో అట్లా ఎరుక, అది ఎరుక కారణంగానే తెలియబడుతుంది. ఎరుక తెలివి రెండు ఒక్కటే. ఆ ఎరుక తెలియబడుతున్నటువంటి ఆ ఎరుక సంపూర్తిగా లయం కావాలి, అది లక్ష్యం. సంపూర్తిగా లయం కావాలి సత్శిష్యుల్లోంచి. ఆ ఎరుక పూర్తిగా లయమైతే తాను వేరుగా లేడు. ఆ గురువు ఏ విధంగా పరిపూర్ణుడై అశ్రేయ గురుమూర్తి అయి ప్రపంచంతో అసంగంగా ఉన్నాడో ఆ రకంగానే ఈ శిష్యుడు కూడా ఉంటాడు. ఆ విధంగా త్రిమూర్తిత్వము పరమేశ్వరుని దగ్గర ఉంది. పరమేశ్వరుడు అంటే నిన్ననే చెప్పారు, ఈశ్వరుడు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ముగ్గురునేమో ఒక్క బ్రహ్మమే, సృష్టికి కారణమైన బ్రహ్మమే 3 పాత్రలను పోషించినటువంటి స్థితులు అవి 3. వాటికి అతీతంగా ఉన్నటువంటి, వాటితో సంగత్వం లేనటువంటి పరమేశ్వరుడు, ఈ సృష్టికి అతీతమైనటువంటి పరమేశ్వరుడు. ఆ సృష్టికి అతీతమైనటువంటి ఆ పరమేశ్వరుడు సృష్టికి అతీతమైన పరమేశ్వరుడే కదా. పరమేశ్వరుని దగ్గర ఉంది త్రిమూర్తిత్వం అనే ఈ 3 మూర్తులు ఏమో మాయకు లోబడిన వారు, మాయకు అతీతంగా ఉన్నవాడేమో ఆ పరమేశ్వరుడు. మాయకు అతీతంగా ఉన్న పరమేశ్వరుడు సృష్టికి అతీతమైనటువంటి పరమేశ్వరుడే. సృష్టికి అతీతమైన పరమేశ్వరుడైతే అశరీరి గురువే, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ అశరీర గురువు కూడా అశరీరుడై ఉంటే ఆ సృష్టికి అతీతమైనటువంటి పరమేశ్వరుడే. కాబట్టి ఈ గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది అందుకు వాడారు. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు? దక్షిణామూర్తి రూపంలో వచ్చి ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులకు చేరువై బయలే ఉన్నదని, ఆ బ్రహ్మనిష్ట అనే అఖండ ఎరుకలో ఉన్నటువంటి లక్షణాల నుంచి, అవ్యక్తంగా ఉన్న తత్వాల నుంచి విడుదల చేశాడు, లయింపజేశాడు. మొట్టమొదటి జరిగినటువంటి దక్షిణామూర్తి ప్రథమ గురువుగా ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి రూపంలోకి వచ్చి బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి, అంటే నేనే ఆ బ్రహ్మము అనేటువంటి నిష్టలో ఉన్నటువంటి సనక సనందన సనత్ కుమార సనత్సుజాతులు, వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులుగా వచ్చిన వాళ్ళు. ఆ బ్రహ్మ మానస పుత్రులుగా ఉన్నటువంటి సనక సనందన సనత్ కుమార సనత్సుజాతులకు చేరువై బయలే ఉన్నదని, అంతటా బయలే ఉన్నదని, ఈ బ్రహ్మనిష్ట అనేటువంటి అఖండ ఎరుకలో, ఈ బ్రహ్మనిష్ట అనేది అఖండ ఎరుక, మొదట సమిష్టిగా ఉన్నటువంటి, సమిష్టిగా సంకల్పించినటువంటి బ్రహ్మ కలిగినటువంటి ఎరుక. అఖండ ఎరుకలో ఉన్నటువంటి లక్షణాల నుంచి, అఖండ ఎరుకలో ఉండే లక్షణాలే నేను బ్రహ్మను అంటే, అప్పుడు వ్యష్టి అనేది లేకుండా, జగద్భావం అనేది లేకుండా, సర్వములో ఉన్నటువంటి అఖండంగా ఉన్నటువంటి ఏదైతే చైతన్యం నుంచి మళ్ళీ పంచభూతాత్మకంగా ఉన్న వాటికి మరియు ఈ జీవునికి ఏదైతే వచ్చిందో ఎరుక, ఏ చైతన్యం అయితే కదిలింపజేసిందో సర్వమును, ఆ కదిలింపజేసినటువంటి సర్వమును చేసినటువంటి అఖండ ఎరుకే మొదట కదిలింపజేసింది. మళ్ళీ తర్వాత ఇవన్నీ పంచభూతాలు మరియు వేష్టి, ప్రాణులు పుట్టడం, ఇవన్నీ. కాబట్టి మొదట కదిలిక కలిగిండే అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుకలో ఉన్నటువంటి లక్షణాల నుంచి, అవ్యక్తంగా ఉన్న తత్వాల నుంచి, ఆ అఖండ ఎరుకకు అవ్యక్తంగా ఉన్నటువంటి కొన్ని తత్వాల నుంచే అఖండ ఎరుక అనేది పుట్టింది. కాబట్టి ఆ అఖండ అవ్యక్తంగా ఉన్న తత్వాల నుంచి విడుదల చేశాడు, లయింపజేశాడు దక్షిణామూర్తి ఆ సనత్ కుమార సనత్సుజాతులందరినీ. సనక సనందనాదులు సనత్ కుమార సనత్సుజాతులకు లయింపజేశాడు. ఆ సద్గురువే దక్షిణామూర్తి రూపమును చనుదించి, ఆ దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు వచ్చినట్టే ఈ సద్గురువే దక్షిణామూర్తి స్వరూపమును చనుదించి బ్రహ్మాది దేవతలకు, త్రిమూర్తులకు, ఇతర అధిష్టాన దేవతలకు అందరికీ నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే వరకు బోధించాడు. ఆ సద్గురువే దక్షిణామూర్తిగా ఉన్నటువంటి రూపాన్ని ధరించిన పరమేశ్వరుడు మళ్ళీ సద్గురు రూపంలో ఇంకా మిగిలిన బ్రహ్మాది దేవతలకు, మొదట సనక సనందనాదులు సనత్ కుమార సనత్ సుజాతులకు చెప్పినటువంటి దక్షిణామూర్తి గురు స్వరూపంలో మళ్ళీ ఆ సద్గురువే దక్షిణామూర్తి రూపంలో చనుదించి బ్రహ్మాది దేవతలకి, త్రిమూర్తులకు, ఇతర అధిష్టాన దేవతలకు అందరికీ
నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే వరకు బోధించాడు. నిశ్శబ్దమే శబ్దరహితంగా, శబ్దం కూడా పుట్టనప్పుడు అది అవ్యక్తంగా ఓంకారం అవ్యక్తంగా ఉన్న స్థితే ప్రణవం. ప్రణవం వ్యక్తమైన తర్వాత శబ్దం పుట్టింది. మొదట పుట్టినటువంటి శబ్దమే ఓం. ఆ శబ్దం కూడా పుట్టకముందు, ప్రణవం కూడా పుట్టకముందు శబ్దం లేనప్పుడు నిశ్శబ్దం. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే, నిశ్శబ్దంగా ఉన్నదే బ్రహ్మము. నిర్గుణ పరబ్రహ్మం గురించి ఆ నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే వరకు బోధించారు. బ్రహ్మనిష్టలో కూడా బ్రహ్మనిష్ట అనేటువంటి ఘనరూపాఖండ ఎరుకను విడిపించాడు. ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వారికి కూడా బ్రహ్మనిష్ట అనేటువంటిది కూడా ఘనరూపంలో ఉన్నటువంటి అఖండ ఎరుక. అది మళ్ళా ఘనరూపంలో నుంచి ద్రవించి వ్యాప్తమైన తర్వాతనే ఆ అఖండ ఎరుక ఖండ ఎరుకలుగాను అనేకంగాను అనేకం భౌతిక జగత్తులోని ప్రాణులుగా మరియు ప్రపంచంగా పంచభూతాత్మకంగా పరిణమించక ముందు అఖండ ఎరుకగా ఉంది. అట్లా బ్రహ్మనిష్ట అనేటువంటి భావనలో కూడా ఘనరూప అఖండ ఎరుక ఉంది. కాబట్టి మౌన వ్యాఖ్య ద్వారా వారి ద్వారా సర్వ ఋషీశ్వరులు, వారి ద్వారా పరంపరగా వచ్చిన పెద్దలు పూర్వమే గ్రహించి సులభంగా ఈ మాయను దాటి ధన్యులేది. ఇంకా బ్రహ్మనిష్టలో బ్రహ్మాకార వృత్తిని పొంది నేను బ్రహ్మను అని మహావాక్య విచారణలో చెప్పినటువంటి నువ్వే ఆ బ్రహ్మవు, నువ్వు వేరుగా వ్యష్టిగా ప్రత్యేకంగా లేవు, సమిష్టి యొక్క ప్రతిబింబంగానే ఉన్నావు. నువ్వు సమిష్టి బింబ చైతన్యంతో సర్వ చైతన్యాన్ని ఇచ్చింది అదే. ఆ చైతన్యంలో భాగమే నువ్వు అయినటువంటి నువ్వే బ్రహ్మవు అని చెప్పినటువంటి ఆ బ్రహ్మం కూడా ఘనరూపంగా ఉన్నటువంటి బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ఘనరూప అఖండ ఎరుకలో ఉన్నాడు. కాబట్టి ఆ మౌనవాక్య ద్వారా సర్వ ఋషీశ్వరులకి, వారి ద్వారా వారి పరంపరగా వచ్చినటువంటి పెద్దలంతా కూడా పూర్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అటువంటి ఋషీశ్వరులకి వాళ్ళందరికీ ఆ రోజే అక్కడే సులభంగా ఈ మాయను దాటి ధన్యులు కావడానికి ఆయన బోధించారు. మాయను దాటి వెళ్ళారంటే అర్థం ఏమిటి? మాయను దాటి వెళ్ళడము అంటే అర్థం ఏమిటి? ఎరుకన్నా మాయన్నా చైతన్యమన్నా ఒక్కటే. ఎరుకన్నే కూడా మాయన్నే కూడా చైతన్యమన్నే కూడా ఒక్కటే. మాయను దాటారు అంటే దక్షిణామూర్తి అనేటువంటి స్వరూపంలో పరమేశ్వరుడు వచ్చి బ్రహ్మాది దేవతలకు కూడా ఉపదేశించాడు. మాయను దాటారంటే ఎట్లా దాటారంటే దక్షిణామూర్తి అనేటువంటి స్వరూపంలో పరమేశ్వరుడే వచ్చి బ్రహ్మాది దేవతలకు ఉపదేశించాడు. నరులకు నారాయణుడు బోధించారు. నరులకు ఆ నారాయణుడే నరులకు గురు స్వరూపంలో వచ్చి బోధించారు. అయితే పరంపర ఎలా వచ్చింది? మళ్ళా పరంపర అంతా వచ్చింది కదా. పరంపర ఎలా వచ్చింది? ఓం నమో బ్రహ్మాదిభ్యో పరమేశ్వరుడే. ఓం నమో బ్రహ్మాదిభ్యో అని మొదలు పెడుతున్నాం కదా. బ్రహ్మకాటి నుంచి వచ్చింది. పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వరూపం లేకొచ్చి మొట్టమొదట బ్రహ్మకు చెప్పాడు. అలా వరుసలో యాజ్ఞవల్కుడు, జనకుడు, సాందీపుడు, కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు కూడా ఆ వరుసలో వచ్చాడు కాబట్టి ఆయన కూడా శ్రీరి గురువే. అంచిత శ్రీకృష్ణుని ఎంచగా ధరలో ఎవరికైనా అన్నాము. ఇక్కడ కృష్ణుని అందుకు పెట్టాం. అక్కడ గోపికాలోలుడైన కృష్ణుడు కాదు, వెనదొంగ కృష్ణుడు కాదు, దేవకీ వసుదేవులకు పుట్టిన వాసుదేవుడు కాదు. ఆ కృష్ణుడు అశరీరి గురువు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కృష్ణుడని పెట్టాం. ప్రణవ పంచాక్షరి ద్వారా ఈ మాయను సులభంగా దాటి ఎరుక విడిచి బయలై ఉన్నారు. పరంపరలో వాళ్ళంతా ప్రణవ పంచాక్షరి ద్వారా ఆ మాయను సులభంగా దాటి ఎరుకను విడిచి బయలై ఉన్నారు. అది ధన్యత్వం అంటే. ఈ ప్రణవ పంచాక్షరి మహామంత్రం సద్గురు స్వామి ద్వారా ఉపదేశించబడి
సర్వేంద్రియములకు రాజైన మనస్సును లయింపజేసి దేహత్రయము నేను కాదు, అవస్థాత్రయము నాది కాదు, రాగద్వేషాలు నాకు లేవు, ఈశనత్రయములతో నాకు సంబంధం లేదు, అదియే నేను, నేను అదియే అని నేను విలక్షణమైనటువంటి సర్వసాక్షిని అని ఒక క్రమంలో చెప్తున్నారు. ఒక క్రమంలో విడిపించడానికి, ఈ మాయను విడిపించడానికి చెప్తున్నారు. అంతకుముందు పరమేశ్వరుడే వచ్చి బ్రహ్మాది దేవతల కాటి నుంచి పరంపరలో ఉన్నటువంటి పురాణ పురుషులుగా చెప్పుకునే శ్రీకృష్ణుని వరకు ఆయనే వచ్చి చెప్పారు, గురుస్వరూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఈ పరంపరలోని గురువులంతా ఈ కారణమైనటువంటి ప్రణవ పంచాక్షరి ద్వారా ఈ మాయను సులభంగా దాటి ఎరుక విడిచి బయలై ఉన్నారు. అట్లా అది ధన్యత్వం అంటే అది. ఈ ప్రణవ పంచాక్షరి మహామంత్రం సద్గురు స్వామి ద్వారా ఉపదేశించబడి, ఆ సద్గురువు ద్వారా ఉపదేశించబడి సర్వేంద్రియాలకు రాజైనటువంటి మనస్సును లయింపజేసి, సర్వేంద్రియాలకు రాజైనటువంటి అంటే సర్వేంద్రియాలు దేని యొక్క చలనంతో, దేని యొక్క అధిష్టానంగా ఉండి ఏది దీనితో తాదాత్మ్యం చెంది నడిపిస్తోందో శరీర ఇంద్రియాలని, దానికన్నిటికీ కారణమైనటువంటి ఆ మనస్సు రాజైనటువంటి సర్వేంద్రియాలకు రాజైన మనస్సును లయింపజేసి, మనస్సు అనే దాన్ని లయింపజేసి దేహత్రయంబు 3 రకాలుగా దేహాలుగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహాలు 3 కూడా దేహత్రయంబు నేను కాదు, అవస్థాత్రయంబు నాది కాదు, ఈ 3 అవస్థలుగా ఉన్నటువంటిది కూడా నాది కాదు, రాగద్వేషాలు అనేటివి నాకు లేవు. ఈ మనస్సు అనేది ఎప్పుడైతే లేవో, దేహత్రయాలు లేవో, అవస్థాత్రయాలు లేవో, ఇక రాగద్వేషాలు ఎక్కడివి? రాగద్వేషాలు నాకు లేవు. ఈశనత్రయములలో నాకు సంబంధం లేదు. ఈశనత్రయములు అంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని 3 చెప్పారు కదా, ఆ 3తో కూడా నాకు సంబంధం లేదు. ఆ 3 వల్లనే ప్రపంచ సంబంధాలు, బంధం అనేది ఏర్పడింది కాబట్టి ఆ బంధాలు కూడా లేవు. అదియే నేను అదియే అని నేను విలక్షణమైన సర్వసాక్షిని, సర్వమును గుర్తెరుగుతున్నటువంటి సమిష్టికర్త అయిన బ్రహ్మముగా తెలియబడినటువంటి ఎరుక ఏదైతే ఉందో అదే నేను. ఆ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మమునే నేను. అఖండంగా ఉన్నటువంటి స్థితిలో సమిష్టిలో చెప్పినటువంటి ఆ సర్వసాక్షి అని చెప్పబడినారే, సర్వమునకు సాక్షిగా ఉన్నటువంటి సర్వసాక్షిగా చెప్పబడిన స్థితి నేనే, అదే నేను అని విలక్షణమైన ఆ సర్వసాక్షిని అని ఒక క్రమంలో చెప్తున్నారు. ఆ క్రమంలో విలక్షణమైనటువంటి సర్వసాక్షిని నేనే. ఈ క్రమంలో చెప్తున్నది అప్పుడే బయలు కాదు. ఆ క్రమంలో చెప్తున్నప్పుడే అది బయలు కాదు. ఆ క్రమంలో చెప్తున్నారు. ప్రణవ పంచాక్షరీ మంత్రమును పైన చెప్పినట్లు ఓం నమఃశివాయ, నమఃశివాయ, మశివాయ, శివాయ నమః, వాయనస్సి, యనమశివ, నమఃశివాయ అని చెప్పారుగా. ఒక్కొక్క అక్షరాన్ని ఆ పంచాక్షరిలో ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని తొలగించుకుంటూ మళ్ళీ ఇక్కడ చేర్చుకుంటూ చెప్పారు పైన నిన్న వచ్చిన దాంట్లో. ఈ 5 అక్షరాలు 5 పంచీకరణలు. ఈ 5 అక్షరాలు 5 రకాల పంచీకరణలు. 5 అక్షరాల ద్వారా 5 పంచీకరణలు తెలుసుకొని ఎరుక నుంచి విడిపించాలి. ఈ 5 అక్షరాల యొక్క పంచీకరణలు తెలుసుకొని ఎరుక నుంచి విడిపించాలి. ఇది పాడితే అది భావంలోకి వస్తుంది. కలిపినప్పుడు సరిగ్గా ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, శివాయ నమః శివాయ. ఈ పదం ఆ పదం లేకి, ఆ పదం ఈ పదం లేకి అట్లా అక్షరాలు కలిసిపోతా ఉన్నాయి పాడుతా ఉంటాయి. ముందు పేజీ లేకు పో, అక్కడ నుంచి లాస్ట్.
అది అక్కడ కూడా నిన్న చదివితే అది కూడా. ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం. అట్లా నా మధ్యలో నుంచి నా పోతుంది, మళ్ళా మా పోతుంది, ఆ రాగంలో అట్లా పోతుంది, మళ్ళా వా కూడా పోతుంది. అట్లా వస్తాయి. కరెక్ట్. అది ఏదో సినిమాలో కూడా పాడినారు. కాదబ్బా, మీరేమని చెప్తున్నారే, పెద్దలు భారతము, భాగవతము, రామాయణము అవన్నీ రాసి పెట్టినారు. కవిత్వము అంటా వచ్చినారు. ఇవి కూడా పెద్దలు ఇవన్నీ రాసి పెడతా వస్తుండేటివే కదా, మనం అన్ని చదువుతా ఇవన్నీ పరిశోధన చేసేది. అది ఈ ఆత్మ విచారణ, దేహ విచారణకు ఉపయోగపడేటివి అవన్నీ నువ్వు చెప్పినవే. రామాయణం ఇదంతా విచారించుకుంటే శరీర విచారణ, ఆత్మ విచారణే అక్కడ కూడా. ఈ పిండాండ విచారణ, బ్రహ్మాండ విచారణే అక్కడ కూడా. ఇది తత్వాన్ని విచారించి తేల్చేది విషయము. అదేమో కాల్పనికమైనదంటే కల్పితమైనటువంటి అంశాలను జోడించి వాటికి మహత్తును కల్పించి వాటిని ప్రచారం చేసేది పురాణం. ఒక కవి కొత్తగా తయారు చేశాడనుకో, మళ్ళీ ఒక కొత్త కథ పుడుతుంది. అది వేదాల్లో లేకపోయినప్పటికీ కొత్తగా ఒక కథ పుడుతుంది. కవి తన మనస్సులో పుట్టింది. పుట్టిన తర్వాత పరమేశ్వరుడు, విష్ణువు, పరమేశ్వరుడు ఆ విష్ణువు యొక్క సుందరిగా అవతారం ఎత్తిన దాన్ని మోహించి మళ్ళీ వాళ్ళకు పుత్రుడు పుడితే మళ్ళీ ఒక కొత్త కథ తయారై అది అయిపోయింది. అట్లా ఇప్పుడు కూడా ఇప్పుడు సృష్టించగలిగే కథలన్నీ మీరు పురాణాల్లో కొన్ని, ఒక పలానా కొండ మీద నాకు ఈ విధంగా కళలో వచ్చింటే ఆయన స్వయంభూగా వచ్చాడని ఒక దేవుని సృష్టించారనుకో ఉదాహరణకు. ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక కథ కావాలి కదా. ఈ దేవుడు ఇక్కడ కళలో వచ్చి పలానా ఆయనకు కోరి ఇక్కడ ప్రత్యక్షమని చెప్పడానికి ఆధారమైనటువంటి ఒక కథ కావాలి. కాబట్టి దానికి ఆధారమైనటువంటి కథని ఎవరైతే చెప్పాడో ఆయన లేదా విన్నటువంటి వారు, ఓ కవి ఏం చేస్తాడంటే తన స్వకపోలంగా వచ్చినటువంటి ఆ ఊహలతో ఒక కథను అల్లేస్తాడు. ఇంకా కథను అల్లితే అది వేరే ప్రత్యేకంగా ఓ పురాణం అయిపోతుంది. అట్లా ప్రత్యేకంగా అనేక రకాలుగా మళ్ళీ సృష్టించబడుతూ వచ్చినాయి పురాణంలో. త్రేత సిద్ధాంతమైన అల్లినట్టు ఓ చిన్న కథ ఆధారంగా దాన్ని మళ్ళా ఒక పురాణంగా భవిష్యత్తులో అయినట్టు అట్లా కవి పోలంలో వచ్చినాయి అవి. వేదాలలో నుంచి మళ్ళీ ఆ కథలన్నీ రాలేడా, పురాణాలన్నీ మళ్ళా తర్వాత వచ్చినాయి. వేదాలలో ఓ చిన్న అంశంలో ఓ విష్ణువుని గురించి చెప్పింటే మళ్ళీ దాని మీద ఓ పురాణం, అట్లా వేరే శివ పురాణం, విష్ణు పురాణం, అలాగాక మహాభారత భాగవతాలు అనేవి తర్వాత వచ్చినాయి ఆఖరిలో ఆ పురాణాల్లో, 18 పురాణాల్లో. కాబట్టి పురాణం అనేదేమో ఈ రకమైనటువంటి తత్వ విచారణలో వాదోపవాదాలకు నిలబడేటట్టుగా ఉండాలి. అట్లా నిలబడదు అది. అది కేవలం ఊహాత్మకమైనది, కొన్ని చోట్ల కల్పితమైనది, కొన్ని చోట్ల తర్కమునకు నిలబడేది కాదు పురాణం. కాబట్టి ఇది తర్కమునకు నిలబడేది. సరే, ఏ గ్రంథాలైనా కానీ మొదలు పెట్టినా చదివేకి మొదలు పెడతానే సాధన చతుష్టయ సంపత్తి ఉంటుంది. సాధన చతుష్టయ సంపత్తి నుంచినే ప్రారంభమై ఉంటుంది మొత్తం బోధ. ఏ గ్రంథము తీసుకున్నా వక్ర గీత తీసుకో, ఇంకొకటి తీసుకో, వివేక చూడమని తీసుకో, ఇట్లాంటివి ఏది తీసుకున్నా తత్వ విచారణ ఉంటుంది. అందులో తత్వ విచారణ తప్పకుండా ఉంటుంది. అటు నుంచినే ఆత్మ విచారణ ఉంటుంది, అటు నుంచినే ఇట్లుంటుంది. పూర్ణ విచారణ వరకు, అంటే అమనస్కార విచారణ వరకు ఉంటుంది వాళ్ళ బోధలో. సరే, మ్యూట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ
అదేనా 5 అక్షరాల 5 పంచీకరణలని కింద 261లో కింద నుంచి రెండో పేర. అదే నేను బుక్ వెనకాలకి ఓం నమః శివాయ అది దాని కాటికి పోయినందువల్ల వెనక్కి పోయి ఈ విధంగా ఈ 5 అక్షరాలు 5 పంచీకరణలు 5 అక్షరాల ద్వారా 5 పంచీకరణలు తెచ్చుకొని ఎరుక నుంచి విడిపించాలి. ఇది దీని పాఠం. ఇటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రం చెప్తున్నాం ఇక్కడ. మంత్రం వల్ల ఏమి ఒరిగింది? మంత్రం వల్ల ఏమి ఒరిగింది? నకారం అనే బీజం వల్ల పుట్టినటువంటి పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలతో వాటి వల్ల ఏర్పడినవన్నీ విడవాలి. ఇక్కడ నమఃశివాయ అనే దాంట్లో ఏం విడవాలి? ఒక్కో అక్షరం విడిస్తే ఆ అక్షరంతో ఇక్కడ దీన్ని అన్వయించి ఏమి విడవాలి అనే దాన్ని చెప్తున్నాడు. నకారం అనే బీజం ఉంది కదా నమఃశివాయలో, నకారం అనే బీజం వల్ల పుట్టినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, ఆ 10 వాటి వల్ల ఏర్పడినటువంటివన్నీ విడవాలి. జ్ఞానేంద్రియాలతో ఏవైతే అన్నీ తెలుసుకోబడుతున్నాయో, మళ్ళా కర్మేంద్రియాలతో ఏ చర్యలైతే ఏ కర్మలైతే చేయబడేటున్నాయో ఆ దానివల్ల ఏర్పడినటువంటి నీకు అనుభవాలుగా ఉండి మళ్ళీ వాసనలుగా ఏర్పడి ఉంటాయి, అవి విడవాలి. విడిస్తే దానివల్ల వచ్చినటువంటి అనుభూతి కానీ ఏది నీలో మిగిలి ఉండకూడదు అనుభవంగా. ఆ నకారం అనే బీజం వల్ల పుట్టినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో వాటి వల్ల ఏర్పడినవన్నీ విడవాలి. మకారం అనే బీజం వల్ల మనస్సు పుట్టింది. నమఃశివాయలో రెండోది మా, మొదటిదేమో నా, ఇందాక చెప్పింది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో వచ్చినవన్నీ విడవాలి. మా అంటే మకారం అనే బీజం వల్ల మనస్సు పుట్టింది. ఆ మనస్సు పుట్టింది మకారం అనే బీజం వల్ల. ఆ మనసును పోగొట్టుకోవాలి. మనసును పోగొట్టుకోవాలంటే మనసే అన్నిటికీ కారణమై అన్నిటినీ అన్ని విషయాల్లోకి వ్యాప్తి చెంది ఆ వ్యాప్తి చెందిన విషయాలతో మళ్ళీ చేసినటువంటి కర్మానుభవాలుగా ఉన్న వాటిని వాసనలుగా తీసుకొని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. కాబట్టి ఆ మనసు పోగొట్టుకోవాలి, మనసును పోగొట్టుకోవాలి. మకారం పోవడం అంటే మనసును పోగొట్టుకోవాలి. ఇంకా నమఃశివాయలో మూడోది సికారం అనే బీజం వలన బుద్ధి పుట్టింది. సికారం అనే దాని వలన బుద్ధి పుట్టింది. బుద్ధి అంటే ఈ విశ్లేషణ చేసేది, ఈ మనసుతో గ్రహించినటువంటి దాన్ని నిర్ణయం చేయగలిగినటువంటి విశ్లేషించగలిగినటువంటిది బుద్ధి. కాబట్టి ఆ బుద్ధి అనే విచక్షణ, ఆ బుద్ధి అనేది కూడా పోవాలి. కనుక బుద్ధి అనేటువంటి ఎరుక పోవాలి. బుద్ధి అనేది ఏదైతే నిర్ణయిస్తోందో అది ఎరుక, బుద్ధి అనే ఎరుక పోవాలి. ఇక నాలుగోదైనటువంటి వా నమఃశివాయ, వా అనేది నాలుగోదైనటువంటి వాకారం అనే బీజం వల్ల ఉపవాయువులతో కూడి దశవాయువులు పుట్టాయి. ఈ వాయువులన్నీ ప్రాణేంద్రియాలకు పోతున్నటువంటి వాయువులన్నీ కూడా ఉపవాయువులతో కూడి, పంచవాయువులు చెప్పారు కదా, వాటికి ఉపవాయువులతో కూడి దశవాయువులైనటువంటి ఈ దశవాయువుల వలన నేను రక్షింపబడుతున్నాను, నా ప్రాణం దీనివల్ల ఆడుతోంది. ప్రాణవాయువులు కాటి నుంచి శరీరం అంతటా వ్యాపిస్తున్నటువంటి ఉదాన వ్యాన సమాన వాయువులన్నీ కూడా నాలో ఉన్నటువంటి ఆ వాయువుల వల్ల నేను రక్షింపబడుతున్నాననేటువంటి ఎరుక పోవాలి. ఇక ఐదోదైనటువంటి యకార బీజం వలన సత్వ రజస్తమో గుణములన్నీ ఆ యకారం అనే బీజం వల్ల పుట్టాయి. కనుక యకార బీజంతో పాటుగా 3 గుణాలు పోవాలి. 3 గుణాలు పోయి త్రిగుణరహితం కావాలి. ఇట్లా ఇందులో ఉన్నటువంటి నమఃశివాయగా చెప్పినటువంటి ఒక్కొక్క అక్షరం మాతృకగా ఆ అక్షరం వల్ల ఏవి పుట్టాయో ఆ అక్షరాల యొక్క బీజాల వల్ల వాటన్నిటినీ పోతే ఆఖరుగా నమఃశివాయలో నా ఆఖరక్షరం యాకార బీజంతో పాటుగా 3 గుణాలు పోయి త్రిగుణరహితం కావాలి.
త్రిగుణ రహితం అయితే ఏమైంది? ఆ త్రిగుణ రహితం అయితే ఏమైంది అంటే 3 గుణాలతో ఉన్న త్రిమూర్తులు పోతారు. ఈ 3 గుణాలతో ఏర్పడినటువంటి త్రిమూర్తులుగా ఏర్పడిన వారు 3 గుణాల కలయిక వలనే ఏర్పడ్డారు. సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మమే 3 రకాలైనటువంటి పాత్రలు పోషించారు. 3 రకాల పాత్రల్లోనూ 3 గుణాలతో కూడినటువంటి త్రిమూర్తులు ఏర్పాటయ్యారు. ఆ త్రిమూర్తులు అనే 3 గుణాలు కూడా 3 గుణాలతోనే వచ్చారు కాబట్టి 3 గుణాలు పోతే 3 గుణాలతో ఉన్నటువంటి త్రిమూర్తులు కూడా పోతారు. త్రిగుణాత్మకమైనటువంటి మాయ కూడా పోతుంది. త్రిగుణాత్మకంగా గుణాలతో కూడినటువంటి మాయ ఆవరించకముందు అది అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నదాన్ని కేవలం సంకల్ప రూపంలో ఉన్నదానికి గుణములతో కూడిన తర్వాత వ్యక్తమై మళ్ళీ పంచతన్మాత్రలు, అది కార్యరూపం ధరించిన తర్వాత పంచభూత సృష్టి, ప్రాణుల సృష్టి సర్వము జరిగింది. కాబట్టి ఆ త్రిగుణాత్మకమైన మాయ పోతే దానివల్ల వచ్చినటువంటివన్నీ కూడా పోతాయి. త్రిగుణాత్మక స్వరూపమైన శివుడు కూడా పోతాడు. త్రిగుణాత్మక స్వరూపంగా ఉన్నటువంటి శివుడు కూడా ఇంకా పరమేశ్వరుడు అనేటువంటిదేమో ఈ 3 గుణాలతో కూడినటువంటి త్రిమూర్తుల కావలది. త్రిమూర్తులతో సంగత్వం లేనిది, సృష్టితో సంగత్వం లేనిది. అది ఆ త్రిగుణాలు అయినటువంటి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి శివుడు కూడా పోతాడు. అయితే ఈ ఆ త్రిగుణాలు తన అదుపాజ్ఞలో పెట్టుకున్నటువంటి వారు అనేది అంటే ఆ త్రిగుణాలు అనేటివి, ఆ త్రిగుణాలు ఉండేటువంటివి తన అదుపాజ్ఞలలో పెట్టుకున్నట్టు వారు ఎవరనేది అంటే అశరీర గురువులు అంటారు. శరీరాన్ని ధరించి శరీరం అనే ఉపాధిలో ఉంటూ దీంట్లో నుంచి విడుదల పొంది జీవన్ముక్తుడైనటువంటి అశరీర పరిపూర్ణ గురువు ఆ త్రిగుణాలు తన అదుపాజ్ఞలో పెట్టుకుంటాడు. ఆ త్రిగుణములు అనేటివి అవి విజృంభించి దానివల్ల ప్రవర్తించకుండా గుణాలతో ప్రవర్తిస్తే మళ్ళీ ఆ 3 గుణాలు ఏవేవి కల్పిస్తాయో, ఏవేవి చర్యలకు శరీరంలో ఉన్నటువంటి అంతరంగమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ వ్యవహరిస్తాయో వాటికి కారణమైనటువంటి త్రిగుణాలను తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నటువంటి వారు అశరీర గురువులు అయి ఉంటారు. దానిని అదుపాజ్ఞలో పెట్టుకున్న వారు ఎవరంటే అశరీర గురువులు అయి ఉంటారు. బయలు అయినప్పటికీ కూడా లేనెరుకని తన అధీనంలో పెట్టుకొని ఆ బయలు తాను బయలు స్వరూపంగా ఉన్నప్పటికీ అది తెలిసినప్పటికీ కూడా ఎరుకని తన అధీనంలో పెట్టుకొని ఆ ఎరుక అనే దాన్ని తన అధీనంలో పెట్టుకొని ఆ లేని ఎరుకను, అది లేని ఎరుక తనకు తోచిన ఎరుక అని చెప్పారు కాబట్టి ఆ లేని ఎరుకను తన అధీనంలో పెట్టుకొని ఆ లేని ఎరుకతోనే శిష్యుడికి కలలో ముచ్చటలాడినట్టుగా లేని ఎరుకను తన అధీనంలో పెట్టుకొని లేని ఎరుకతోనే శిష్యుడికి కలలో ముచ్చట్లాడినట్టుగా కలలో వచ్చినటువంటి విషయాల్లాగా ఈ లేనెరుకను తన అధీనంలో పెట్టుకున్నటువంటి గురువు ఆ లేనెరుకతోనే శిష్యుడికి అంతా కలలో ముచ్చట్లాడినట్టుగా ఈ వ్యవహారంలో చేస్తున్నటువంటి నీకు బోధిస్తున్నటువంటి నీ ఎరుకను విడిపించడానికి మళ్ళీ లేనెరుకలోనే అనే కలలో వచ్చి నీకు ముచ్చట్లాడినట్టుగా ఇదంతా బోధించినట్టుగా ఆ గురువు ఎట్లున్నాడంటే ఆ గురువు ఆ కళలో నుంచి వచ్చి నీకు అంతా ముచ్చటించినట్టుగా. ఎందుకంటే వ్యవహారికంలో జరిగే సర్వ విషయాలు కళలోనివని ఆ గురువుకు తెలుసు. ఆ గురువు లేనెరుక అనే దాంట్లోనే ఉన్నానని, లేనెరుకలోనే వ్యవహారం చేస్తున్నానని, ఈ చేస్తున్న వ్యవహారం కూడా కలేనని తెలుసు. కాబట్టి ఆ లేనెరుకతోనే శిష్యుడు కళలోకి వచ్చి ముచ్చటలాడినట్టుగా ఈ పరిపూర్ణ బోధ బోధిస్తాడు. ఈ పరిపూర్ణ బోధ ఎట్లా బోధిస్తున్నాడంటే లేనెరుకలోనే కళలో నీకు వచ్చినట్టుగా వచ్చి నీకు ఈ బోధ అంతా బోధిస్తాడు. కళలోనే గురువు, కళలోనే శిష్యుడు, కళలోనే బోధ. గురువు కళలోనే, శిష్యుడు కళలోనే, ఈ బోధ అంతా కూడా కళలోనే. ఇంకా కళ నుంచి మేల్కొంటే ఆ కళ నుంచి జరుగుతున్న కళ నుంచి మేల్కొంటే ఈ బోధ కళలోనే జరుగుతోంది. కళలో శిష్యుడు వింటున్నాడు,
కలలో గురువు బోధిస్తున్నాడు. ఈ కలలోంచి మేల్కొంటే బోధ లేదు, శిష్యులు లేడు, గురువు లేడు, ముగ్గురు లేరు. ఇక ఈ వ్యవహారం అంతా లేకుండా ఉంటే, సర్వజగత్తుతో సహా ఏమీ లేకుండా ఉంటే పరిపూర్ణం అనేది ఒక్కటి మాత్రమే. జగత్తు సృష్టి కానప్పుడు, పంచభూతాత్మకంగా ఏమీ లేనప్పుడు, ఈ సర్వ వ్యవహారము కూడా లేనప్పుడు, త్రిమూర్తులు కూడా లేనప్పుడు, దాన్ని సంకల్పించినటువంటిది కూడా లేనప్పుడు, మాయ తొలగిపోతే ఇక ఏమీ లేనప్పుడు, ఎప్పుడైతే పరిపూర్ణం ఒక్కటే స్వతసిద్ధంగా ఎటువంటి చలనము లేకుండా, దేనికి కారణం కాకుండా, సావు పుట్టుకలు అనేటివి ఏవీ లేకుండా, రాకడ పొకడలు లేకుండా, ఇప్పుడు వచ్చింది అప్పుడు లేదని చెప్పడానికి కాల నిర్ణయంతో కూడా సంబంధం లేకుండా, సర్వకాలాల్లోనూ సర్వ ప్రదేశాల్లోనూ సర్వత్రా ఉన్నట్టు ఏ విధంగా ఉందో అట్లా ఈ గురువు, శిష్యుడు, కళ, ఈ బోధ ఇవన్నీ లేవు. ఆ ఉన్నటువంటి స్థితిలో అట్లాంటి స్థితిలో ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా ఉండరు. బోధ లేదు, శిష్యులు లేడు, గురువు లేడు, ఏమీ లేదు. అంతా ఉత్తబట్ట బయలు తప్ప ఇంకేమీ లేదు. ఆ స్థితిలోకి ఈ బోధ అంతా నడిచి, ఆ బోధ అవగాహనమైన తర్వాత ఇక ఆ కళ అనేటువంటి ఏ కళలో అయితే ఇదంతా జరుగుతుందో ఆ కళ పోతే ఉత్త బట్టబయలు తప్ప ఇంకేమీ లేదు. ఉత్త బట్టబయలులో ఈ జరిగినవన్నీ ఏమీ లేవు. అదొక్కటే అట్లే ఉంది. ఇక్కడ దానికి మొదలుపెట్టాం. ఇప్పుడు ఇక్కడ దానికి మొదలుపెట్టాం. ఏది ఉత్త బట్టబయలు తప్ప ఇంకేమీ లేదు అనేది తెలిపేటువంటి విషయమే ఇక్కడ మొదలుపెట్టాం. ఈ జరుగుతున్నటువంటిదంతా లేనెరుక అనే కళలో, ఆ లేనెరుకలో కళలోనే గురువు వచ్చి, లేనెరుకలో ఉన్నటువంటి శిష్యునికి లేనెరుకలో జరిగినటువంటి బోధంతా ముచ్చట్లాడినట్టుగా చెప్పినట్టుగా ఇదంతా జరిగింది. కళ మేల్కొంటే ఏ విధంగా కళలోటివి లేవో, దీంట్లో నుంచి మేల్కొంటే గురువు, శిష్యుడు, బోధ మూడు లేవు. ఈ అకారంతో 3 గుణాలు పోవాలి. నమశివాయలో యా అనే అకారంతో 3 గుణాలు వచ్చాయి. ఆ 3 గుణాలు పోవాలి. సర్వేంద్రియాలకు కూడా రాజైనటువంటి మనసు పోతే ఇక ఇంద్రియాలతో పని ఏముంది? సర్వేంద్రియాలకు రాజైనటువంటి మనస్సు స్పందిస్తేనే విషయాలకు మనసే విషయాకారం పొందుతుంది. మనసే ఇంద్రియాలతో కర్మలు చేయిస్తుంది. మనసే వాటి వల్ల వచ్చినటువంటి అనుభవాలని, దాని యొక్క అనుభవం యొక్క ఫలితాన్ని తాను స్వీకరించి తన మధ్యలో పెట్టుకుంటుంది. కాబట్టి ఈ మనసు అయినటువంటి సర్వేంద్రియాలకు రాజైనటువంటి మనసు అనేది కనుక పోతే ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు. ఇంద్రియాలతో పనిచేసినందువల్ల వచ్చినటువంటి అనుభవాలు లేవు. వాటిని దాచుకునే స్థితి లేదు. ముందు మనసు పోగొట్టుకొని ప్రజ్ఞ స్థితిలో ఉండాలి. ముందు ఏ స్థితిలో ఉండాలంటే మనసు పోగొట్టుకున్నటువంటి ప్రజ్ఞ అనే స్థితిలో కలిగి ఉండాలి. మనసు లేనటువంటి స్థితిలో. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞాస్థితిలో ఉండి దేహత్రయం నేను కాదు, అవస్థాత్రయం నేను కాదు, రాగద్వేషాలు నాకు లేవు, ఈశనత్రయాలు నాకు లేవు, షడ్వర్ములు నాకు లేవు, ఇవన్నీ లేవు. ఇవన్నీ పోతే చివరికి ఏం మిగిలింది అంటే అది అన్నాం. అది అని పేరు ఎందుకు పెట్టాము? ఇది ఇంతకుముందే ఒకసారి వచ్చింది. ఒకసారి అది అని ఎందుకు పేరు పెట్టాము అనే మాట పరిపూర్ణ దర్శనంలో వచ్చింది. ఎలపకుర్తి వీర వెంకటరామచంద్రరావు గారు బోధించినటువంటి దాంట్లో మన అతత్వం అనే దానిలో విచారణ జరిపినప్పుడు అక్కడ అది అనే పదం ఎందుకు పెట్టారు, ఆ అది అనేది ఏమిటి, అది అని అనిర్వచనీయం, నామరూపాలు లేనిది కాబట్టి అది, అందుకని అది అని పేరు పెట్టారు. దానికి నామరూపాలు లేవు, స్త్రీ పురుష అయినటువంటి లింగ భేదం కూడా ఏదీ లేదు, అది అని పేరు పెట్టారు. ఇది అని ఎందుకు పెట్టకూడదు? మళ్ళా మరి అదే అన్నారు కదా, మరి ఇది అని ఎందుకు పెట్టకూడదు? ఇది అని ఏదైతే సమీపంలో ఉందో దాన్నే అంటాం.
దగ్గరలో ఉండే దానిని అంటాం కాబట్టి దూరంగా ఉంది కాబట్టి అది అంటున్నాం. లక్ష్యం సిద్ధిస్తే అప్పుడు కూడా ఇది అది అని అనం. ఆ లక్ష్యం సిద్ధిస్తే ఇది అది అని అనం. అది అనేదాన్ని దూరంగా పెట్టాం. ఏదైతే ప్రజ్ఞ ఉందో అది. ఆ ప్రజ్ఞ ఏమిటి అంటే ఈ దేహత్రయం నేను కాదు, అవస్థాత్రయం నేను కాదు, రాగద్వేషాలు నేను కాదు, ఈశానత్రయం నాకు లేవు, షడూర్ములు కూడా నాకు లేవు, ఇవన్నీ లేవు. ఇవన్నీ పోతే ఏదైతే మిగిలిందో సమిష్టిగా ఏదైతే ప్రజ్ఞ అనేది, ఆ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే ఏ ప్రజ్ఞ ద్వారా సర్వమును గుర్తిస్తున్నానో ఆ ప్రజ్ఞ సమిష్టిలో ఉన్నటువంటి అది సమిష్టి ఎరుకలో కూడా, సమిష్టి ఎరుక అంటే కూడా అదే, వ్యష్టిలో తాను భావించినటువంటిది కూడా అదే. అది అని అన్నాము. అందుకని అది అని ఎందుకు పేరు పెట్టామంటే అది అనేది అనిర్వచనీయం కాబట్టి, దానికి నామరూపాలు లేవు కాబట్టి అది అని పేరు పెట్టాం. ఇది అని ఎందుకు పెట్టలేదంటే దూరంగా ఉంది కాబట్టి అది అంటున్నాం. లక్ష్యం గన సిద్ధిస్తే అప్పుడు కూడా ఇది అది అనం. ఇంకా లక్ష్యం కూడా, లక్ష్యం ఏదైతే సిద్ధించిందో అప్పుడు ఏదో ఒకటి అనే భావన లేకుండా, ఏదో ఒకటి అనే భావన కూడా లేకుండా లయం. అప్పుడు ఈ అంటాం. ఈ తత్వమసి అనే ఇది, ఇదే అది. ఆ తత్వమసి అనేది ఇదే అది. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మ అనే, ఈ ఆత్మే బ్రహ్మ, అది అనేది ఈ అయిపోయింది. విచారణ జరిపిన తర్వాత తత్వమసిలో త్వం అసి, నువ్వు అదే అయి ఉన్నావని విచారణ అయిన తర్వాత అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మ అయింది, అది అనేది పోయి ఈ అయింది. ఇక తత్వమసిలో అది అయమాత్మ బ్రహ్మలో ఈ అయింది. తత్వమసిలోనేమో అది అన్నారు, అయమాత్మ బ్రహ్మలో ఇది అన్నారు, ఈ అయింది. అది అంటే లక్ష్యము అక్కడికి వచ్చిన తర్వాత సిద్ధించింది. ఇంకా లక్ష్యం సిద్ధించింది కాబట్టి నేను అది ఏ, అది ఏ నేను, నేను అదే, అదే నేను. ఏది నేను? విలక్షణంగా ఉన్నటువంటి సర్వసాక్షి నేను. నేను అది ఏ, అది ఏ నేను. సర్వసాక్షిగా ఉన్నటువంటి, విలక్షణంగా ఉన్నటువంటి, వ్యష్టిలో ఉన్నటువంటి, వ్యష్టితో తాదాత్మ్యం చెంది పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఇది కాకుండా వీటన్నిటినీ తెలియబడేటువంటి ప్రజ్ఞగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఆత్మే బ్రహ్మ అని ఏదైతే నిరూపించబడిందో నేను అది ఏ నేను. నేనుగా విలక్షణమైనటువంటి సర్వసాక్షిగా ఉన్నటువంటి నేను కావాలి. అప్పుడు ఇవన్నీ పోయి సర్వసాక్షిగా ఉన్నటువంటి నేనుగా అయితే కాలత్రయ బాధ్యుడై భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత బాధించబడిన వాడై ఉండాలి. ఇంకా మనకి కాలం ఎప్పుడు ఎక్కడుంది? కాలము అంటే ఎక్కడైతే రాత్రి పగళ్ళు అనేటివి ఏర్పడి వ్యష్టిగా ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాత్మకంగా భావించే వారికే ఈ కాలము అనేది నిర్ణయించబడింది. ఈ కాలంలో రోజు, ఇది రాత్రి, ఇది రేపు, ఇది నిన్న అనేటువంటివన్నీ దేన్ని బట్టి అంటున్నాం? తెల్లారింది, తెల్లారిన తర్వాత ఈ రోజు అంటున్నాం. తెల్లారక ముందు రాత్రి అంతా గడిపిందేమో రాత్రి, నిన్న పగులంతా గడిపింది నిన్న, రేపు రాబోయేది రేపు. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళలో ఈ రాత్రింబవళ్ళు అనేటివి ఏర్పడుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ కాలంలో 3 రకాలైనటువంటి కాలాలలో ఉన్నారు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత బాధించబడిన వాడై ఉండాలి. అదే నేనే అది అని విలక్షణమైన సర్వసాక్షిగా ఉండేవాడు. సమిష్టికర్తగా ఉండేటువంటి బ్రహ్మమునకు ఏ విధంగా దివారాత్రులు, పగలు రాత్రులు ఇవన్నీ కాలంతో సంబంధం లేదో ఆ కాలంలో చేత బాధించబడిన వాడై ఉండాలి. ఇంకా భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమాన సర్వం ఎప్పుడు ఇక ఏదీ లేదు. కాలం చేత బాధించబడిన వాడై ఉండాలి, కాలములతో కలవని వాడై ఉండాలి. భూతకాలాన్ని తలుచుకొని దుఃఖించేవాడు కానీ, భవిష్యత్తును తలుచుకొని ఆశపడేది కానీ, ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఆందోళన పడేది కానీ
ఏమీ లేవు. 3 లేకుండా ఉండాలి. కాలానికి అతీతం అంటే కాలంలో వచ్చేటువంటి కాలంలో పాతకాలంలో ఆల్రెడీ జరిగినటువంటి వాటి కారణముల చేత దుఃఖపడడం కానీ ఇంతకుముందు జరిగిండే వాటి చేత, జరగబోయే వాటి పట్ల ఆశ కానీ, ఇప్పుడు జరుగుతున్న వాటిపైన ఆందోళన కానీ ఏమీ లేనటువంటి స్థితి. నేను అది అనే సర్వక్షణమైనటువంటి సర్వసాక్షి అయితే కాలత్రయాబాధ్యుడై భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత బాధించబడిన వాడై ఉండాలి. భూతకాలం తలుచుకొని దుఃఖించేది కానీ, భవిష్యత్తు తలుచుకొని ఆశించేది కానీ, ఇప్పుడు జరుగుతున్న దాంతో ఆందోళన చెందేది కానీ లేదు. చివరికి వర్తమానంలో కూడా లేనివాడవ్వాలి. వర్తమానంలో ఉన్నాడు, పాతది లేదు, కొత్తది లేదు. ఇప్పుడు వర్తమానంలో కూడా ఉండకూడదు, లేనివాడు అవ్వాలి. భూతకాలం వద్దు, ఆలోచనలు వద్దు, భవిష్యత్తు వద్దు, ఊహలు వద్దు, నిత్య వర్తమానంలో ఉండు అని ఒకసారి చెప్పాము. అప్పుడేమో చెప్పాము నిత్య వర్తమానంలో ఉండు, భవిష్యత్తు వద్దు, దాని గురించి ఊహలు కల్పించుకోవద్దు, భూతకాలం వద్దు, దాని గురించి ఆ జరిగిన దాని గురించి ఆలోచనలు చేయొద్దు, నిత్య వర్తమానంలో ఉండమని ఒకసారి చెప్పాము. ఇప్పుడేమో వర్తమానంలో కూడా వద్దు. ఇప్పుడు ఏమంటున్నారంటే వర్తమానంలో కూడా ఉండకూడదు అంటే నీవు లేనివాడివి కావాలని అర్థం. వర్తమానంలో ఉన్నా ఇప్పటికి ఉన్నట్టు కాబట్టి వర్తమానంలో ఉండకూడా ఉంటే నీవు లేనివాడివి కావాలని అర్థం. త్రికాలా బాధ్యుడై, 3 కాలాల్లో బాధ్యుడై ఆ పరమశివుడే, ఆ సద్గురువే, ఆ అశరీర గురువే, ఆ దేశికేంద్రుడే శివుడని ఎందుకంటున్నారు? ఆ శివుడే గురు రూపమై చెప్పుకున్న ఎవడెరుగు ఈ బోధ? ఆ త్రికాలాబాధ్యుడైనటువంటి ఆ పరమశివుడే, ఆ సద్గురువే, ఆ అశరీరి గురువే, ఆ దేశకేంద్రుడే శివుడు అని ఎందుకంటున్నారు? ఆ శివుడే గురు రూపమై చెప్పకున్నా ఎవరెరుగు ఈ బోధ? ఆయనే దక్షిణామూర్తి రూపంలో ఎరిగించాడు కాబట్టి మొదట జగద్గురువులుగా భావించినటువంటి దేవతలందరికీ వాళ్ళకి ఎరిగించినటువంటి దాని ద్వారానే మళ్ళీ గురు పరంపరలో అంతా వచ్చింది కాబట్టి ఆ శరీర గురువే, ఆ శివుడే శివరూపమై చెప్పుకున్నటువంటి ఎవరెరుగు ఈ బోధ ఎవరు తెలుసుకునేది? ఆ పరమశివుని ఆ దక్షిణామూర్తి రూపంలో ఎరిగించుకుంటే ఎవరికి తెలిసినది ఈ బోధ? అందుకని ఆ పరమశివుడే నేనను భావం పొందేదనని సర్వదా మననం చేయవలను. నేననే భావం పొందేదనని సర్వదా మననం చేయవలను. దీనివలన ఏమవుతావు అంటే ఘనరూప అఖండ ఎరుక అవుతావు. అందువలన ఏం భావించాలంటున్నాడంటే ఆ పరమశివుడే నేనను భావం పొందినని, అఖండ ఎరుకగా ఉన్నటువంటి సర్వ సృష్టికి కారణమైనటువంటి ఆ నేననే భావము పొందినని ఆ పరమశివుడే సర్వదా మననం చేసుకుంటూ ఉండాలి. ఆయన పొందినందువల్లనే నేననే భావము మళ్ళీ అది దీనివలన ఏమవుతావు అంటే మళ్ళా ఘనరూప అఖండ ఎరుక అవుతావు. ఖండాఖండములుగా మారి ఏకమనేకంగా బారినటువంటి ఖండ ఎరుకలుగా కాకుండా అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఘనరూప అఖండ ఎరుక ఏదైతే వ్యాప్తం చెందకుండా ఉన్నప్పుడు, సృష్టిలోని ఇంకా ప్రాణులు సృష్టిలో పంచభూతాత్మకంగా కాకుండా ఉన్నప్పుడు ఏ శివుడైతే నేననే భావం పొందాడో ఆ శివుడే నేను అనేటువంటి ఆ నేననే భావము పొందాడు అనే దాన్ని సర్వత్రా మననం చేస్తూ నేను ప్రత్యేకంగా లేను, ఆ నేననే భావము ఆ శివుడే పొందాడు. దీనివల్ల ఆ అఖండ ఎరుక ఘనరూప అఖండ ఎరుకగా ఉన్నది. తదుపరి వ్యాప్తమైనందువల్ల కరగడం మొదలైన తర్వాత, వ్యాప్తం కావడం అంటే కరగడమే, ఘనరూపంలో ఉన్నది కరిగి వ్యాప్తమై అనేకంగా ఉన్నది. ఈ అఖండ ఎరుక నేను, ఆ అఖండ ఎరుక శివుడు ఏదైతే నేను అని అనుకున్నాడో ఆ అఖండ ఎరుక నేను కూడా ఆ అఖండ ఎరుక అనే అఖండ ఎరుక స్థితిలో, ఈ ఖండాఖండములుగా ఉన్న స్థితిలో నుంచి అఖండ ఎరుక స్థితిలో నువ్వు భావన చెందాలి.
మననం చేయడం వల్ల ఎరికే ఉంటుంది. మననము అనేది చేస్తే ఆ మననం అనేది ఏది చేస్తోంది? మనసుతోనే చేస్తోంది కదా మననం చేయడం. కాబట్టి మననం చేయడము అంటే ఎరుకే ఉంటుంది. మననము నిధిధ్యాస మానేస్తే మననం చేయడము నిధిధ్యాసగా పెట్టుకోవడం ఎక్కడి వరకు? సాధకుడుగా ఉన్నప్పుడు వరకే సాధకుని స్థితిలో మననం చేసుకోవాలి, మళ్ళా నిధిధ్యాసగా పెట్టుకోవాలి, మళ్ళీ గురువాక్యాన్ని గుర్తించుకోవాలి, మళ్ళీ దాని ద్వారా అన్వయం చేసుకొని నీలో కలిగే వాటికి అన్వయించుకుంటూ భ్రాంతులను విడదీసుకోవడానికి మాత్రమే ఆ మననం చేయడము, నిధిధ్యాసగా పెట్టుకోవడము, మళ్ళీ వాటితో సరిచూసుకోవడం అనేదంతా కూడా విచారణలో భాగంగా సాధకుడుగా ఉన్న స్థితిలో జరిగింది. అదంతా కూడా సాధకుడుగా అయిన తర్వాత గురువాక్యంతో నిర్ణయాత్మక స్థితికి వచ్చిన తర్వాత గురువు గారి చేత నీవు రహితమయ్యేటువంటి మార్గం తెలపబడిన తర్వాత బయలు సూచన అయిన తర్వాత ఇంకా ఈ మననం లేదు. మననము నిధిధ్యాస ఏదైతే ఉందో అది మానేస్తే మననం చేసుకునేది లేదు, నిధిధ్యాసగా పెట్టుకునేది లేదు, మళ్ళా వ్యష్టి భావనలో ఉన్నటువంటి దేనితో కూడా తాదాత్మ్యం చెందేది లేదు. ఆ సమిష్టి భావనలో ఉన్నటువంటి ఆ సమిష్టిలో వచ్చినటువంటి నేను అనే బ్రహ్మం అనే కలిగినటువంటి సమిష్టి నేననేటువంటి అఖండ ఎరుకగా ఏ శివుడైతే పొందాడో అఖండ ఎరుక అనే భావం నేను పొందినానని ఆ భావంతో నువ్వు దీన్ని మానేయాలి. ఈ నిధిధ్యాసలుగా ఉన్నటువంటి మననం చేసుకున్నది నిధిధ్యాసగా ఉన్నది కూడా లేకుండా ఆ అఖండ ఎరుక కలిగినటువంటి బ్రహ్మస్థితిలో నుంచి అఖండ ఎరుక కలిగినటువంటి ఆ శివుడే నేననే అఖండ భావం స్థితి పొందాడు కదా భావము. ఆ భావం నుంచి కూడా ఆ భావం అక్కడ మననం చేసావు. అఖండ ఎరుకగా ఉన్నదే ఈ ఎరుక సమిష్టిగా ఉన్నటువంటి శివునికి కలిగినదే మళ్ళీ వ్యాప్తమై అనేకంగా అయింది. ఆ ఖండ ఎరుక కూడా నేను కాదు. దాంతో దాన్ని మననం చేసే స్థితి కూడా వద్దు. ఆ మననం చేసినాము అంటే మళ్ళా మననం చేసినందుకు మనస్సు ఉంది. నిధిధ్యాసగా పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలలో ఉన్నాయి. అవి జ్ఞాపకాలంటే వాసనలే. వాటిలో ఉన్నటువంటిని అన్నిటినీ తొలగించాలి అంటే అన్నీ మానేస్తే మననము నిధిధ్యాస కూడా మానేస్తే బయలు అవుతుంది. బయలులో ఏమీ లేదు. ఖండ ఎరుక లేదు, అఖండ ఎరుక లేదు, ఏ వాసనలు లేవు, దేనికి కారణమైనటువంటి కారణ వస్తువే లేదు అక్కడ. దేన్ని భావించడానికి, దేన్ని ధ్యానించడానికి, దేన్ని సృష్టించడానికి ఏమీ లేనటువంటి బయలు. మననం చేస్తే ఏ వస్తువు నీవు మననం చేస్తావో ఆ వస్తు రూపం అవుతావు. అది ఎరుకే అవుతుంది. నువ్వు దేన్ని మననం చేసినా దేన్నన్నా మననం చేయి, ఆ మననం చేసినటువంటి వస్తువు నువ్వే అవుతావు. కాబట్టి ఆ వస్తువును ఏ వస్తువును నీవు మననం చేస్తావో ఆ వస్తు రూపం నువ్వు అవుతావు. కాబట్టి అది కూడా ఎరుకే. కాబట్టి ఆ ఎరుకను పోగొట్టుకోవాలి అంటే మననం చేసేదే లేదు, ఇంకా నిధిధ్యాస లేదు. ఏదైతే మనసు ద్వారా పొందుతున్నటువంటి సర్వ విషయాల ద్వారా తెలియబడుతున్నటువంటి అనుభవాలుగా ఉన్నటువంటివన్నీ కూడా అన్ని సర్వవాసనలు విడుదలైతే మనసుతో చేసేటువంటివన్నీ కూడా మనసుతో వచ్చినటువంటివన్నీ కూడా లేవు. ఇంకా మనసుతో భావించినావు అంటే దేన్ని భావిస్తే ఆ వస్తువు నువ్వే. వెంటనే ఆ రూపం నీ మదిలో కదులుతుంది. మదిలో కలగడం అంటే నువ్వే దాన్ని చెందడం. అనుభవాన్ని తెలుసుకున్నా, రూపాన్ని తెలుసుకున్నా, దేన్ని తెలుసుకున్నా కూడా వెంటనే దాని యొక్క స్థితి నీకు తెలియబడి నువ్వు దాంట్లో లీనమైపోతావు. కాబట్టి దేన్ని తలుచుకుంటే అదే రూపం ధరిస్తావు. కాబట్టి అది కూడా ఎరుకే అవుతుంది. కాబట్టి మననం చేయడం కూడా మానేస్తే బయలే ఉంటుంది. నువ్వు బయలు స్థితిలోకి అప్పుడు పోతావు అనేటువంటి చెబుతున్నారు. ఇంకా కొనసాగుతుంది దీంట్లోనే. రేపు సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభో మంగళము నీకు గురువర
మంగళము పాహి పాహి ముని జన వనిత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవ మహనీయ గొనుమి మంగళహారతి మదినందు కొనుమి మంగళమిస్తేమి మహదాంకరంబోను బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునువని మంగళారతి మిస్తేమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి మంగళారతి మదినందు కొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి ఆరు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందువల గురుభక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.